నమస్తే, నిహారిక సువర్ణ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను. దేవుళ్ళకి అందరూ హారతిస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు ఇవ్వాలి అనేది చెప్తాను. ఈలోపు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అన్ని మంచి విషయాలే ఉంటాయి. అండ్ ఫస్ట్ ఈరోజు పంచాంగం ఏమిటంటే, జూన్ మంగళవారము అంటే భౌమవాసర 11/6/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. ఇంకా ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 అలాగే సూర్యాస్తమయం సాయంత్రం 6:33. ఇంకా ఈరోజు తిదివార నక్షత్రాలు. తిది శుక్ల పంచమి సాయంత్రం 5:28 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 12:22 వరకు, తదుపరి మఖ. యోగం వ్యాఘ్యాతం సాయంత్రం 5:52 వరకు, తదుపరి హర్షణం. కరణం బాలవ సాయంత్రం 5:28 వరకు, తదుపరి తైతుల. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, యమగండం 9 గంటల నుంచి 10:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు, మరల రాత్రి 10:48 నుండి 11:36 వరకు. వర్జము పగలు 11:58 నుంచి 1:41 వరకు. అమృత గడియలు రాత్రి 10:36 నుండి 12:18 వరకు. ఈరోజు హారతి గురించి తెలుసుకుందాం. ధూపం, కర్పూరం వేసి హారతి ఇవ్వడం వల్ల వచ్చే కాంతి, సువాసన శుద్ధి చేసేవిగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల వాతావరణం శుభ్రపడుతుంది, ప్రతికూల శక్తులని తొలగిస్తుంది. అంటే నెగటివ్ ఎనర్జీ పోతుందన్నమాట. ఇంట్లో ఈ విధంగా రోజు వేస్తూ ఉంటే పవిత్రమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇంకా హారతి దేవత ఉనికిని ప్రేరేపిస్తుంది అని నమ్ముతారు. లయబద్ధంగా కదిలించడం ద్వారా దేవత దృష్టి ఆకర్షించడం అవుతుంది. పూజ చేసేవారికి దైవానికి మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని సృష్టిస్తుంది. పూజ చేసిన తర్వాత హిందూ సాంప్రదాయాలలో హారతి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నమాట.